హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి ఆకతాయి చేష్టలు వినోదాన్ని ఇస్తుంటాయేమో కానీ దాని పర్యవసానం వ్యతిరేక ఫలితాలని అనుభవించక తప్పదు. అదే సికింద్రాబాద్కి చెందినటువంటి వంశీకృష్ణ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పక్కనే ఉండి గంజాయి స్వీకరిస్తూ ఒక ర్యాంప్ సాంగ్కు రీల్ చేసి అది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అది వైరల్ అవడం, దాంతో పోలీస్ స్టేషన్ పక్కనే పోలీస్ స్టేషన్ ముందల పోలీస్ స్టేషన్ కనిపిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ చేస్తే కాస్త వివాదాస్పదం అయ్యి అది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి దాకా వెళ్ళడం, వెంటనే చర్యలు తీసుకోవడంతో వంశీకృష్ణని ఫైండ్ అవుట్ చేసి అదుపులోకి తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేస్తే ఉన్నత న్యాయస్థానం 8 రోజుల శిక్ష వేసింది సదరు వంశీకృష్ణకు. దీంతో పోలీసులు ఒక సందేశం కూడా ఇస్తున్నారు. ఆ రోజు అతను చేసిన ఎంజాయ్మెంట్ ఫోటోను పక్కనే ఈరోజు దాన్ని ఫలితంగా అనుభవిస్తున్నటువంటి జైలు శిక్షకు జైల్లోకి తరలిస్తున్నటువంటి ఫోటో రెండూ కలిపి ప్రజలకు సందేశం ఇచ్చేలా మీరు ఇట్లా ఆకతాయి చేస్తులకు ఇలాంటి అనుభవించాల్సి వస్తుందంటూ పోలీసులు చాలా చక్కటి పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి పోస్ట్ చేశారు. నిజంగా కూడా మంచి మెసేజ్ ఇచ్చారు అని పోలీసులను అభినందించవచ్చు. మీరు ఎప్పుడైనా సరే రీల్ చేయడం ఆనందాన్ని ఇవ్వాలే కానీ ఇట్లా ఆకతాయి చేసలతోటి మీ జీవితాలను జైలుమయం చేసుకుని భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఒక్కసారి జైలుకి వెళ్తే జైలు వాతావరణంలో వచ్చిన తర్వాత మన మైండ్ సెట్ మారుతుంది, నేర ప్రపంచం వైపు అడుగులు తీస్తుంటాయి. దాంతోపాటు మనం ప్రభుత్వ ఉద్యోగాలు రావు, కుటుంబంలో సంఘంలో వెలియబడతాము. కాబట్టి మనం రీల్స్ చేసినా ప్రవర్తన చేసినా ఏం చేసినా సభ్య సమాజం గర్వించేలా ఉండాలి. ఇట్లా ఆకతాయి చేష్టలకి ఎవరో నవ్వుతారనో ఎవరో లైకులు కొడతారని చెప్పి పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఈ వంశీకృష్ణ జీవిత ఉదాహరణ. భవిష్యత్తులో మీరు ప్రయోగాల పేరు మీద కానీ సాహసాల పేరు మీద కానీ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు. రీల్స్ కేవలం మీకు వినోదాన్ని ఇచ్చేలా కాలక్షేపం కోరిక అయితేనే చేయండి. చేయరాకపోతే సైలెంట్గా చేసిన వాళ్ళు వీడియోలు చూస్తూ ఆనందాన్ని గడపండి, అంతే.